ఆసీనాధికరణము. వాడు పూర్వపక్షి అంటాడు, పరిగెడుతూ జపం చేయాలా, పడుకుని జపం చేయాలా, కూర్చుని జపం చేయాలా, జపమేమో కదా ఎలా చేసినా పర్వాలేదు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు అలా కాదు నాయన, పరిగెడుతుంటే విక్షేపం, నడుస్తున్నా విక్షేపం, పడుకుంటే నిద్ర వస్తుంది, అందుకని కూర్చుని చేయాలి. ఆసీనాధికరణం. ఆసీనం అంటే కూర్చోడు. ఇక్కడ ఏమిట్రా బాబు సంగతి అంటే దృష్టాంత సంగతి. ఉపాసన సమయములలో ఆసన నియమం ఉందా లేదా అన్నది విచారం. అంటే సంశయం. స్వతంత్రం. ఈ కర్మాంగ ఉపాసనములో ఈ స్వతంత్ర ఉపాసనలో కూర్చుని చెయ్యాలా, నిలబడి చెయ్యాలా, పడుకుని చెయ్యాలా, అది వాడి సంశయం. లేకపోతే నియమరూపంగా కూర్చుని చెయ్యాలి. పూర్వపక్షం. ఈ ఉపాసనలన్నీ మనోవ్యాపారాలు కదా, అందుకని శరీర స్థితికి ఈ మనోవ్యాపారానికి సంబంధం లేదు. అందుకని నువ్వు పరిగెడుతూ కూడా చేయొచ్చు, పడుకుని కూడా చేయొచ్చు అంటాడు వాడు. ఇత్యా అంటే సిద్ధాంతం అంటాడు, బాబు పడుకుని చేస్తే నిద్ర వచ్చేస్తుంది, తర్వాత నిలబడి చేసావనుకో విక్షేపం. అందుకని కూర్చునే ఉపాసన చెయ్యాలి, నిలబడి కాదు, పడుకుని కాదు. దీనికి నాస్తి ఆసనస్య నియమః ఉపాస్తౌ ఉత విద్యతే. ఉపాసనలో ఆసన నియమం ఉందా లేదా? నహి దేహస్థితి సాపేక్షం మనో అత నియమో నహి. మనస్సుకి దేహస్థితికి ఏం సంబంధం లేదు, అందుకని ఏ నియమం లేదంటాడు. శయానోత్థాన గమనై విక్షేపస్య అనివారణాత్. పడుకుని చేసామనుకో నిద్ర వచ్చేస్తుంది, నిలబడి చేసామనుకో విక్షేపము. అందుకని గమనం నడుస్తూ చేసుకుంటానండి. కొంతమంది ఉన్నారు, నాకు టైం లేదు స్వామీజీ, అందుకని బస్సులో పోతున్నప్పుడు చేస్తూ ఉంటాను. ఏకాగ్ర ఎలా కుదురుతుంది? ఆ బస్సులో ఇటు అటు చూస్తూ ఉంటావు. నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, వాడు సడన్ బ్రేక్ వేస్తే గుండు బద్దలవుతుంది. ఇదంతా విక్షేపానికి కారణము. అందుకని ఉపాసన చెయ్యాలి, జపం చెయ్యాలంటే ఓ చోట కామ్గా కూర్చుని స్థానవధి చేసి శుచి అయ్యి ఓ చోట కూర్చుని చేసుకోవాలి ఆయన అంటాడు. ధీ సమాధాన హేతుత్వాత్ పరిశిష్యతే ఆసనం. మిగిలిన వాటిల్లో విక్షేపాలు ఉన్నాయి కనుక కూర్చుని చేసుకోవాలి. మళ్ళీ అంటాడు ఇప్పుడు ఎక్కడ కూర్చుని చేసుకోవచ్చు, మళ్ళీ అది రెండోది. ఆసీనేనైవ ఉపాసితవ్యం ఇది నాస్తి నియమము. కూర్చునే చేయాలని ఏమీ నియమం లేదు. ఎందుకు? ఈ మన వ్యాపారము దేహం ఎలా ఉన్నా పర్వాలేదని పూర్వపక్షి. పరిశేషాద్ ఆసనం నియమ్యతే. మిగిలిన దాంట్లో విక్షేపాలు ఉన్నాయి కనుక ఆసనమే. ఎందుకండి? నా తావత్సయా నేను ఉపాసితం శక్యం. ఎందుకంటే అకస్మా నిద్రయా అభిభూతే సంభవా. నిద్ర వచ్చేస్తుంది. మొట్టమొదట 70 నుంచి 74 అక్కడ ఉండేవాళ్ళం రాజమండ్రిలో ఒకటే పని. పొద్దున్న లేవగానే ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నారే, ఆ స్వామి చెప్పారు వచ్చిన గెస్టులందరికీ నీళ్లు కాచి కట్టెలు నేను కొట్టుకోవాలి, ఆ నీళ్లు కాచి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఆరతికి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు ఆలస్యం అయితే ఆ రోజు నాకు తిండి పెట్టేవారు కాదు రోజు. సరే ఆరతి నేనే చేసుకోవాలి.
పూజ నేను చేసుకోవాలి. అక్కడ పూజ అంటే చాలా పారఫర్నేలియా, దానికి పూలు కోసుకోవాలి, దుర్వా కోసుకోవాలి, తులసి దళాలు కోసుకోవాలి, తర్వాత ఏమో బిల్వ దళాలు కోసుకోవాలి, తర్వాత సైన్స్ స్టోరు శ్రైను అదంతా తుడవాలి, ఆ ప్రతిమను తుడాలి, నైవేద్యం కోసుకోవాలి, నీళ్ళు పట్టుకోవాలి, పాత్రలు కడుక్కోవాలి. ఇవంతా చేసేటప్పటికి నేను టిఫిన్ చేసి పూజ అయ్యేటప్పుడు 11:15 అయ్యేది. 7 గంటలకు టిఫిన్ అయితే 7:30 అయితే 7 నుంచి 11:15 అయ్యేది. అప్పుడు అక్కడి నుంచి ఆ దానపేట నుంచి మార్కెట్ 2.5 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని పొలవమంటూ పోయేది. ఆ ఎండలో ఆ సామాన్లను తీసుకురావాలి మార్కెట్ నుంచి. పోనీ 12:30 గంట కొడతాను. నేను వచ్చేంతవరకు ఆగచ్చు కదా, ఉందని నలుగురు, ఎవడో ఆగేవాడు కాదు. తలుపులన్నీ వేసేసి తిండి మొదలు పెట్టేసేవాడు. నాకు చివుక్కుమని ఇదేంటా కాసేపు అయినా ఉండలేదని. సరే ఏదో అయింది. భోజనం చేసి కాసేపు పడుకున్న తర్వాత 3 గంటలకి లైబ్రరీ, డెవి డెసిమల్ క్లాసిఫికేషను, ఆ పుస్తకాలు 6,000 పుస్తకాలు ఉన్నాయి, అంతా క్లాసిఫై చేయాలి. ఈ లోపల ఏమైనా టైం దొరికితే పాటలు నేర్చుకోవాలి. సాయంకాలం మళ్ళీ పాడాలి, ఆరతి చేసి పాడాలి. ఈ మధ్యలో గెస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, వాడికంతా తయారు చేసి పెట్టాలి. సరే అంతా అయింది. ఆ శయనపానం అంతా చేసుకున్న ఆ తర్వాత ఏమో ఇంకా సాయంకాలం భోజనం చేసి పడుకుందామంటే మళ్ళీ పాఠం చదవాలి. అందరూ కూర్చుంటారు, మనం పాఠం చదవాలి. 1 గంట 30 గంట. అప్పుడు మనకి మళ్ళీ పొద్దున్న 4 గంటలకి లేచి 4 గంటలకు ఆరతి. అక్కడ 4 గంటలకు ఆరతి కనుక రాకపోతే ఆ రోజు తిండిలేదు. మరి ఇదంతా పని పని పని. ఇంక నేను ఏమిటి ఇంకా జపం చేసేది, ధ్యానం చేసేది, రోజల్లా పని సరిపోయేది. అక్కడి నుంచి బేలుబట్టం పంపించారు. బేలుబట్టంలో ఏమీ పని లేదు, చదువుకోవడమే పని. సరే పొద్దున్న 4 గంటలకు ఆరతికి వచ్చేవాడిని. లేచి అక్కడ దేవుడికి ఎదురుగుండా కూర్చుని ఊరికి కొనుక్పాటు. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేసిన పాప అనుకోలేదు. అక్కడ సెక్రటరీ వచ్చేవారు, చిద్ఘనాథ స్వామీజీని, చిద్భవాన్ స్వామీజీ ఏదో చిద్భవాన్ అని ఆయన అన్నారనమాట, వీడి పిల్లక స్తంభానికి వేసి కట్టేయండి రా. అప్పుడు బ్రహ్మచారి కదా 9 ఏళ్ళు. అది అందుకని ఎక్కువ పని చేసినా ధ్యానం, ఏం పని చేయకపోయినా అభ్యాసం చేస్తే కుదురుతుంది, లేకపోతే అందుకని ఏమిటి ఇందులో శ్లోకం ఉంది కదా, ఏమిటి కర్మ గురించి కూడా వస్తుంది. సరే వదిలిపెట్టే. ఇదంతా ఎందుకు చెప్పాం? ఆసీన సంభవ, చేయదలుచుకున్నది ఏదో కూర్చునే చెయ్యాలి. ఆసీన అంటే కూర్చుని, లేకపోతే మిగిలిన దాంట్లో విక్షేపాలు ఉంటాయి. తర్వాత ఏకాగ్రతాధికరణం. ఆసీన సంభవ చెప్పాం కదా, ఆసీన సంభవ. ఇంకా 3 సూత్రాలు ఉన్నాయా? అచ్చా 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 అచ్చా. మరి ఇక్కడ మా ఒక సూత్రం కనిపించదు. ఆసీన సంభవాత్, ఆసీన సంభవాత్, ఆసీన సంభవాత్. ధ్యానము అంటే ఏమిటి అంటే సమాన ప్రత్యయ ప్రవాహకరణం. అంటే సమాన ప్రత్యయం. ఏ దేవతని గురించి నువ్వు చింతన చేస్తున్నావో, లేకపోతే ఆత్మ గురించి కానీ బ్రహ్మ గురించి కానీ, అవి ఒకదాని తర్వాత అవే వృత్తులు కంటిన్యూస్గా పోవాలి. తైలధారావత్ యోగ సూత్రాలు చెప్తారు. అందుకని ఉపాసన అంటే ఏమిటి? సమాన ప్రత్యయ ప్రవాహకరణం. ఈ ఒకదాని తర్వాత వృత్తులలాగా దీపంలో మీకు కింద నుంచి నూనె వస్తుంటే దీపం జ్వాల అలా వెలుగుతూ ఉంటుంది. అలాగా
ఒకటే రకమైనటువంటి వృత్తులు అలా ప్రవాహంగా పోతూ ఉండాలి. దాన్ని ఉపాసన అన్నారు. నాయన అది నించున్నా పడుకున్నా పరిగెడుతున్నా అవ్వదు. అందుకని కూర్చునే చెయ్యాలి. గచ్చతో ధావతో వా సంభవతి. ధావతో అంటే పరిగెత్తు, గచ్చతో అంటే నడుస్తూ. నా సంభవతి. మీరు మామూలుగా చూడండి, ఏదైనా ఒక స్తోత్రం తీసుకోండి. ఆ స్తోత్రం తీసుకుని ఆ స్తోత్ర దేవత ఎవరైతే ఉన్నారో వాని మీద మనసు పెట్టి నడుస్తూ ఆ స్తోత్రం చేయండి. ఎంతసేపు పడుతుంది? కూర్చుని ఆ దేవత యొక్క ధ్యానం చేసుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు. అందుకని దావత ధ్యానాచ 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 జై చింతాయాం ధాతు. కనుక అర్థస్వరూప ధ్యానం తజ్జపస్తదర్థభావనం. అందుకని ఆ మంత్రం కానీ ఆ పదం కానీ ఆ బ్రహ్మాత్మల ఐక్యం కానీ ఆ అర్థం ఏమిటి, దాన్ని ధ్యానం చెయ్యాలి. అందుకని ఆ ధ్యానమే ఉపాసన అన్నారు. ధ్యాయతి భకో ధ్యాయతి ప్రోషిత బంధు ఇది. ప్రోషిత బంధు అంటే పతివ్రత స్త్రీకి ఆ పెనిమిటి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాడిని ధ్యానం చేస్తూ ఉంటుంది. ధ్యాయతేశ్చ ఆసీనేషు ప్రయోగ దర్శనాత్ ఆసీనే ఉపాసీత ఇత్యర్థః. ఇక్కడ ప్రయోగ దర్శనాత్ అంటే ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే కూర్చున్నప్పుడే ధ్యానం బాగా పెరుగుతుంది కనుక కూర్చునే చేయాలి. అచలత్వం చాపేక్ష అచలత్వం చాపేక్ష అచలత్వం చాపేక్ష అచలత్వం చాపేక్ష. ఇక్కడ అపేక్ష దేనికి? అచలత్వం. స్థిరంగా 3 గంటలు కనుక మీరు కదలకుండా కూర్చుంటే ఆసన సిద్ధిట. ఆ తర్వాత మనస్సు ఏకాగ్రము, ఆ మనస్సు ఆత్మలోని అంతా తర్వాత సంగతి చూసుకుందాం. ముందు ఆసన సిద్ధికి ఎంతసేపు చెప్పారు? 3 గంటలు కదలకుండా కూర్చోమన్నారు. సరిపోయిందా? అందుకని అచలత్వం. ధ్యాయతీవ పృథివీ ఇది. పృథివ్యాదిషు అచలత్వం. యోగాభ్యాసాల్లో యోగ సూత్రాల్లో చెప్పారు. పృథివ్యాదిషు అచలత్వం అపేక్ష ధ్యాయతి బకో ధ్యాయతివాదో భవతి. అంటే ధ్యాయతీవ పృథివీ, ఇది కదలట్లేదు అంటే ధ్యానం చేస్తోందేమో ఈ పృథివీ. అంటే ఏమిటి? ధ్యానానికి అచలత్వం ముఖ్యమని పృథివీ మనకు సూచిస్తోంది. అందుకని అచలత్వం అది చెప్పాం కదా. మరి చెప్పావు లేదు గుర్తులేదు. బ్రహ్మానంద స్వామి పరమహంస శిష్యుడు రకాల్ ఇక్కడ బృందావనంలో ఉన్నప్పుడు సేవకుడు పొద్దున్న సాయంకాలం తిండి పెట్టేవాడు, పట్టుకెళ్ళిపోయాడు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు లాగే ధ్యానంలో కూర్చున్నాడు, తెలియవారు కదా. అప్పుడు ఒకసారి కొంతమంది భక్తులు వచ్చి అడిగారు, ఇదేంటి స్వామీజీ మీకు అన్ని పరమహంసలు ఇచ్చారు కదా, ఇంత ధ్యానం ఎందుకు చేస్తున్నారు? 2 మాటలు చెప్పాడు ఆయన. ఏమిటి? ఆయన ఇచ్చింది కాపాడుకోవడానికి నేను ఇంత చెయ్యాలి. ఆయన నాకు ఏ అనుభూతి అయితే ఇచ్చాడో ఆ అనుభూతిని కాపాడుకోవడానికి నేను ఇంత చెయ్యాలి. తరువాత ఆధ్యాత్మిక జీవనము సమాధి తర్వాత మొదలవుతుంది నాయన. ఇక్కడ రోజల్లా బొమ్ము పట్టుకుని ఆ మనసుని పైకెడుతూ టప్పని కింద పడుతూ ఉంటుంది. వాళ్ళు చూడండి ఏమిటి చెప్పారు? ఆధ్యాత్మిక జీవనము సమాధి తరువాత మొదలగును.
అంటే ది రిలీజియస్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ సమాధి. వ్యవహారం కాదు, ఆ యొక్క ఆత్మిక ఆనందాన్ని అనుభవించడము సమాధి తరువాతే. అంటే ఇక్కడ అచలత్వం అని చెప్పామే, అచలత్వం అని చెప్పామే. అచలత్వం మనం 3 గంటలు చేస్తేనే ఆసన సిద్ధన్న. మరి వాళ్ళు ఇంత ఎందుకు చేసేవారు 5 రోజులు 6 రోజులు? అదేం నా సూత్రం, నేను ఎప్పుడు చదివిన పాపాన్ని పోలేదు ఆయన, మిగిలిన మేమేమో. ఆ సాంఖ్యం ఒకసారి విన్నాను, ఆ సాంఖ్యం విన్నాను, న్యాయమంతా విన్నదే మనము, ఎప్పుడు బట్టి పట్టిన పాపాన్ని పోలేదు. తర్వాత అదేవిధంగా యోగం వినేలేదనుకో, ఎప్పుడో ఒకసారి ఆ వివేకానంద స్వామి రాసిన ఎక్స్ప్లెనేషన్ చదివాం అంతే ఒకసారి. మిగిలినంతా వీళ్ళు ఇప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు అన్నీ చెప్తారు కదా, అవి విని విని మనం తెలుసుకునేవే. కానీ ఏమి అవి మరి ఆ అష్టభూమికలేము. అది ఎందుకంటే చూడండి, 4వ భూమికి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం ప్రపంచ యావత్తులు తగ్గుతాయి, ఆధ్యాత్మిక యావత్తులు పెరుగుతాయి. అంటే ఆత్మచింతన ఇలాంటివి. 5వ భూమికలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా తగ్గిపోవచ్చు. 6వ భూమికలోకి వెళ్ళినప్పుడు వాడు సమాధిలో ఉంటాడు. సమాధిలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి లేపితే లేచిపోతాడు. 7వ భూమిలోకి వెళితే వాడు లేపినా లేవడు. అది సప్తభూమి. అందుకని ఇక్కడ సమాధి నుండి, సమాధిలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా లేపితే లేచిపోతాడు 6th 6వ భూమికలో. 7వ భూమికలో ఇంకోళ్ళు లేపినా లేవడు, ఇంకపోతుంది ఆ శరీరం 21. అంటే ఇప్పుడు 6 నుంచి 7కి వెళ్ళడానికి, లేకపోతే 5 నుంచి 6కి వెళ్ళడానికి ఆయన మళ్ళీ లేచిపోయేవారు కదా 6 రోజుల తర్వాత. ఆఖరిలో మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఏమిటి కారణ జన్మలు. అందుకని వాళ్ళకి ఇదంతా ఏమిటి లీల, ఆయనకి ఇవంతా లీల. ఇప్పుడు వివేకానంద స్వామిజీ ఉన్నారంటే ఇది మన డివైన్ లైఫ్ సొసైటీ. అదేం మరి నేను చదవలే. కానీ ఆయన అంటే ఉదార స్వభావుడు, తర్వాత అహంకారం లేదు. వాళ్ళకి అది సంభవం అయి ఉంటుంది, మనకి ఏది సంభవం కాదు. మనకు సమాధి సంభవం కాలేదు ఇంతవరకును. అది వాళ్ళు 6గురిని ఈశ్వర కోటి అని చెప్పారు. ఎవరు? పరమస్వామి. 1 వివేకానంద, 2ది బ్రహ్మానంద, 3వది శివానంద, తర్వాత ప్రేమానంద, యోగానంద, నిరంజనానంద. వీళ్ళు అభేదానంద స్వామికి చెప్పారు ఇది ఆఖరి జన్మ. మిగిలిన వాళ్ళ గురించి ఏమంతగా రామకృష్ణ గురించి ఏం చెప్పలేదు. అంటే తర్వాత రామకృష్ణానంద, శారదానంద వీళ్ళిద్దరూ ఆ క్రష్తో ఉన్నవాడు పీటర్ కూడా ఎవడ ఉన్నాడే, వాళ్ళిద్దరూ ఈ రూపంలో వచ్చారని చెప్పాడు. శారదానందకేను రామకృష్ణానందకేను. ఇందులో ఈ 16 వివేకానంద శిష్యులు ఎవరు లేరు. తర్వాత తులసి అని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన వీళ్ళు దీంట్లో చేర్చారు. ఏదో అక్కడ విడిగా ఆశ్రమం పెట్టుకున్నాడని ఏదో చెప్తారు సంథింగ్. వాళ్ళలోనే విడిగా అభేదానంద స్వామి ఇప్పుడు అభేదానంద స్వామి కైలాసాశ్రమంలో 2 ఏళ్ళు చదువుకున్నాడు.
ఈయన్ని ఉంచేవారు కాదు ఆశ్రమంలో. వివేకానంద స్వామి కాయస్థుడు, అప్పట్లో బ్రాహ్మణ శరీరం అయితేనే ఆశ్రమంలో ఉంచేవారు, లేకపోతే ఉంచేవారు కాదు. అందుకు ఈయన చంద్రేశ్వర మందిరం ఉంది, అక్కడ ఉండేవాడు. బయట భిక్ష తీసుకునేవాడు ఎక్కడో, ఇక్కడికి వచ్చి పాఠాలు వినేవాడు. ఈయన కాళీప్రసన్న ఆయన పేరు, అభేదాస ఆయన బ్రాహ్మణ శరీరం, అందుకని ఆయన ఇక్కడ ఉంచారన్నమాట ఉండేవాడు. ఇక్కడ నుంచి తర్వాత దగ్గరికి 36 ఏళ్ళు ఎంత ఆయన ఈయనే పిలుస్తారు, వివేకానంద స్వామిజీ పిలుస్తారు అభేదానంద స్వామి, పిలిచి ఇక్కడ ప్రచారం చేయమంటారు అన్నమాట. ఆయన్ని పిలిచారు, త్రిగుణాతీతానంద స్వామిజీని పిలిచారు, తుర్యానంద స్వామిజీని పిలిచారు. వీళ్ళందరినీ అక్కడ పిలిచి వాళ్ళ ప్రచారం చేయించారు ఆయన. అప్పుడు ఆయన 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పటికే ఈయన పోయారు. ఎవరు? వివేకానంద స్వామి. వాడి శిష్యులు అందరూ అంటారు, మీరు ఇంత పెద్దగా ప్రచారం చేశారు కదా, ఇన్ని పుస్తకాలు రాశారు కదా, అందుకని ఆయన ఉన్నటువంటి రూమ్ మీకు ఇమ్మనమని చెప్పండి అన్నారు. వివేకానంద స్వామికి ఆయన ఏ రూమ్లో అయితే ఉన్నారో ఆ రూమ్ మీకు ఇమ్మనమని చెప్పండి అని శిష్యులు అంటే ఈయన అడిగితే వాళ్ళు ఒప్పుకోలేరు మేనేజ్మెంట్. అందుకని శిష్యులు ఆయన ఇది చేసి దే హ్యావ్ సపరేటెడ్ హిస్ మిషన్. అందుకని అభేదానంద మిషన్ వేరు. అభేదానంద స్వామి అయినా ఫంక్షన్కి దానికి వచ్చేవారు, అంతేకాని ఆయన వాజ్ సపరేటెడ్. కానీ ఆయన ఇంత పెద్దవాడు కనుక డైరెక్ట్ డిసైపుల్స్లో ఆయన పేరు కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా తులసిని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన పేరు తీసేశారు. ఇంత ఏవో కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. స్మరంతి చ స్మరంతి చ స్మరంతి చ. ఇక్కడ గీతలో చెప్పారు, శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మం, స్థిరంగా ఉండాలి. ఇవన్నీ ఉపాసనాంగాలుగా చెప్పారు కనుక ప్రసిద్ధిలాంగ చేష్టేషు ప్రతిష్ఠిత దృష్టిషు ఏక విషయాక్షిషు చిత్తేషు ధ్యాతిశ్చ ఉపచర్యతే. ఒరే బాబరే, ప్రసిద్ధిలాంగ చేష్టసు అంటే గీతలో ఒక చోట చెప్తారు, అనవసరంగా శరీరంగాలను కూడా కదల్చద్దు అని. 6th కాదు, అక్కడ ఇంకా ముందు. అందుకని నేనేమిటంటున్నాడు, ప్రసిద్ధిలాంగేషు అంటే అంగాలు కదలకుండా శిథిలంగా ఉండాలి. స్థిరమాసం. ప్రతిష్ఠిత దృష్టిషు, ఆ దృష్టి మామూలుగా ఇక్కడ నాసాగ్రంలో అని చెప్తారు కదా, నాసాగ్రం అంటే అలా కాదు, ఆ దృష్టి బ్రహ్మదృష్టి పెట్టుకోవాలి. అంటే బయటికి ఎక్కడా చూడొద్దు అని, బయట వృత్తులేమి తెచ్చుకోవద్దు అని. గీక విషయాక్షి అంటే ఒకే విషయాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దాన్ని ధ్యాతిశ్చేతి ఉపచరితే అంటాడు. చూడండి, ఇవన్నీ ఉన్నప్పుడు వాడు ధ్యానం చేస్తున్నాడు అన్నది గౌణ ప్రయోగం. చాలా ధ్యాతిశ్చే ఉపచర్యతే అది. ఇప్పుడు దీని తర్వాత ఏది లౌకికంగా అంటే ఇప్పుడు ఇష్టదేవత ఒకటే ఉండాలి, 2, 3 ఉండకూడదు. ఒకటి ఆ ఇష్టదేవత యొక్క స్మరణ మననము నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు జరుగుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇష్టదేవత రూపాన్ని నువ్వు దర్శించిన తరువాత నువ్వు ఈ వేదాంతానికి ఈ జ్ఞానానికి అధికారి అవుతావు. ఇష్టదేవత అంటే
అక్కడేదో ఉంది యోగ సూత్రాలు, స్వాధ్యాయాతిష్ట దేవత ప్రసాదాన్ని ఏదో ఉందంటే ఈ స్వాధ్యాయం మూలాన కూడా ఇష్టదేవత దర్శనం అవుతుంది. ఆ ఇష్టదేవత దర్శనం ఒకసారి చేశావు అంటే నువ్వు వేదాంతానికి అధికారం అయిపోయావు. నీకు ఇంకా మనసు ఏకాగ్రం కూడా అయిపోతుంది. ఎక్కువ నువ్వు ఇంకా పరిశ్రమ చేయక్కర్లేదు. నీకు కావలసిన వేదాంతం గురువు ఇదంతా ఆ భగవంతుడే తీసుకొచ్చి నీకు పడతాడు. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయమని చెప్పి అది కర్మయోగం అన్నమాట. అది కర్మ కాదు, కర్మయోగం. 5 నియమాలు చెప్పాను కర్మయోగానికి. ఈశ్వరార్పణ బుద్ధి, అహంకార రాహిత్యము, ఫలాకాంక్ష రాహిత్యము, సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఉండడం, తర్వాత శాస్త్రాల మీద సంపూర్ణ శ్రద్ధ. ఇది కర్మయోగానికి నియమాలు. అదేవిధంగా భక్తి యోగానికంటే ఇప్పుడు భక్తిలో ముందు నామం యొక్క స్వరూప చింతనతో పాటు లీలతో పాటు గుణాలు, అన్నిటికన్నా ఎక్కువ అక్కడ సన్నిధి. భగవంతుడు నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన గురించి ఇదంతా నేను చేస్తున్నాను, ఆయన నన్ను తప్పకుండా రక్షిస్తాడు అన్నది భక్తి యోగం అవుతుంది. ఇది కర్మయోగం అన్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి. అన్ని చోట్ల రాముణ్ణి చూడు, ఈశ్వరార్పణ బుద్ధి. అందుకని ఇవన్నీ సక్రమంగా చేస్తే మనకి ఈ వేదాంత దృష్టి తేలిగ్గా దొరుకుతుంది. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. దాని వ్యాఖ్యానం చదవండి, తెలుస్తుంది బాగా. సరే, ఏకాగ్రాధికరణము ఎక్కడుంది? ఇది మనకు కనిపించదే.